మార్కాపురం జిల్లా పెదదూర్నాల మండలం కొత్తూరు గ్రామ సమీపంలో కొనసాగుతున్న శ్రీ పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో గుత్తేదారులతో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనుల ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సమస్యలు, మిగిలిన పనులపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశించారు. ముఖ్యంగా హెడ్ రెగ్యులేటర్ పనులు, వింగ్ వాల్స్ పనులు ఆలస్యం కాకుండా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. టన్నెల్ పనులు, కాలువల నిర్మాణం వంటి కీలక దశలను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని తెలిపారు. పనుల్లో నాణ్యతకు ఎలాంటి లోపం ఉండకూడదని, నిర్లక్ష్యం సహించబోమని మంత్రి హెచ్చరించారు. అవసరమైన యంత్రాలు, సిబ్బంది సమృద్ధిగా ఏర్పాటు చేసి పనులు నిరంతరం కొనసాగించాలని చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో ఎస్సీ అబుతలం ప్రాజెక్టు ఇంజనీర్లకు ప్రత్యేక సూచనలు ఇచ్చి పనుల పురోగతి నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పేర్కొన్నారు. స్థానిక ప్రజల సహకారం తీసుకుని పనులు సజావుగా ముందుకు సాగేలా చూడాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరక్షన్ బాబు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, వెలుగొండ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. సాటర్డే ఈవినింగ్ వెళ్ళారు. ఇప్పుడు ఇవేంటి ఈ హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ సౌండ్ తగ్గించాము. ఇది వింగ్ వాల్ 3 రిప్స్. అది ఎంతవరకు వచ్చింది? ఇంకా స్టార్ట్ చేయలేదు అది. ఎవరు చూస్తున్నారు ఈ వర్క్? మార్చ్ 7th, ఏప్రిల్ 7th అంటే ఆల్మోస్ట్ 1 month అవుతుంది కదా. మరి 1 month అవుతే ప్లాన్ చేసుకోకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఈ రోజు మనం వస్తే రేపు వెహికల్ వెళ్తామండి. 1 month అంటే 30 రోజులు కదా. మీకు ఉన్నది టైం పీరియడ్ తక్కువ కదండి. ఎందుకంటే మళ్ళీ మీకు కృష్ణలో వాటర్ వస్తే మళ్ళీ మీరు చేయలేరు కదా. కృష్ణలో వాటర్ అంటే జూన్ ఎండింగ్ కల్లా మనకి ఒక్కోసారి గంటలు వచ్చేస్తాయి. 20 hours. అంటే సెల్ఫ్తోనే వెళ్ళిపోతుంది సార్. నంబర్ లేకుండా సెల్ఫ్ తీసుకుని మీరు వర్క్ షెడ్యూల్ తీసుకుని అంటే ఇప్పుడు రేపు మొదలు పెడుతున్నారా? మరి వచ్చి స్పీడప్ చేయకపోతే ఇంకని చెప్పారు. మరి అలా నచ్చడం నడుస్తుంది. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇంకా ఎన్ని మీటర్లు ఉంది? లైనింగ్ అండి, టన్నెల్ లైనింగ్. ఇప్పుడు మొన్న క్యాలిక్యులేషన్ లో రాంగ్ వచ్చింది కదా, ఇది కరెక్ట్ చేసిందా? కరెక్ట్ చేయిందా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.